మన పెదవులపై ఉన్న ఒక చిన్న చిరునవ్వు మనం ఎంత బాధలలో ఉన్నా సరే ఒక్క నిమిషం పాటు ఆ బాధలన్నింటినీ మైమర్చిపోయేలా చేస్తుంది. మన బిజీ లైఫ్లో కాసేపు నవ్వు తెప్పించడానికే మన ఈ వీడియో. మరి ఈ వీడియో చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసేయండి. మరి ఆకలి వేసినప్పుడే కాదు నోటికి పని పెట్టవలసింది. ఇలా భయంతో కూడిన ఏడుపు వచ్చేటప్పుడు కూడా నోటికి పని పెట్టాల్సిందే. ఈ పోరగాన్ని చూడండి, ఇలా చోలను కుడుతుంటే ఇలా అరటి పండును గుట్టుకు గుట్టుకుమని తినేస్తున్నాడు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ ని కూడా తాగే రకం మనోళ్ళు. ఓసీగా వచ్చి దేన్ని వదిలిపెట్టరండి బాబోయ్. బైక్ లో పెట్రోల్ పోపించుకోవడమే గగనం అంటే ఈయప్ప చూడండి ఏకంగా పెట్రోల్ తో కాళ్ళే కడిగేస్తున్నాడు. బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్ లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే. చిన్నప్పుడు తిరునాళ్ళకి పోవాలంటే ఇలాగే పిల్లలను ఎత్తుకొని పోయేవారు. ఆ తిరునాలే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్. మరి చిన్న పోరిని ఎత్తుకున్నట్లు ఇలా ఎత్తుకోండు అంతే, ఇంకేముంది, ఇలా జరిగింది. గాడిద సంగీతాన్ని విని ఒంటె ఆశ్చర్యపోతే ఒంటె అందాన్ని చూసి గాడిద మూర్చపోయినట్టుంది వీళ్ళ వ్యవహారం. వీళ్ళిద్దరి అందాన్ని ఇలా ఫోటోలో బంధిస్తుంటే మధ్యలో వీళ్ళొచ్చి ఇలా స్టిల్ ఇచ్చేశారు. హాస్టల్లో ఎప్పుడు రొటీన్ గా ఒకేలాగా ఉంటే ఎట్లా చెప్పండి, అందుకే ఇలా వెరైటీగా ట్రై చేశారు మనోళ్ళు. ఆకు వేసి నేల మీద వడ్డించినట్లుగా ఉంది వీళ్ళ వ్యవహారం. కాళ్ళు చేతులు విరగొట్టుకుని హాస్పిటల్ పాలైతే బాగోగులు చూడడానికి వచ్చిన ఫ్రెండ్స్ ఏమో పేషెంట్ ని ఇలా నిలబెట్టి వీళ్ళేమో బెడ్ పై సేద తీరుతున్నారు. రీల్స్ పిచ్చి మామూలుగా లేదు కదా, కిరాకుగా ఉంది. ఎవరు చూసినా ఎక్కడ చూసినా రీల్స్ ని చేసేస్తున్నారు. మనక్కలు ఇలా రైల్వే స్టేషన్ పై డ్యాన్స్ కుమ్మేస్తున్నారు. పక్కనున్నోళ్ళు చూడండి ఇలా కళ్ళు బయళ్ళు కమ్మేలా చూసేస్తున్నారు. ఈ అప్పకు అర్జెంటుగా వచ్చేసినట్టుగా ఉంది. షాపు బయట వీటిని పెట్టేసింటే టూకా ఇచ్చేస్తున్నాడు. పైసా ఖర్చు లేకోకుండా అందరికి ఓసీగా డాన్స్ నేర్పించడం అంటే ఇదే. మరి రోడ్డు పైన రికార్డ్ డాన్స్ కుమ్మేస్తున్నాడు. ఇలా బైక్ లో వెళ్తూ ఈ ఆటోలో ఉన్న అమ్మాయిని ఫోన్ నెంబర్ చెప్పమని అడుగుతున్నారు వీళ్ళు. కానీ ఎక్కడ నెంబర్ చెప్పకోకుండా ఫోనే తీసేసుకోండి అని ఉచిత సలహా ఇచ్చేసింది. అంతే, ఇంకేముంది, సందులో సందని వీళ్ళు ఫోన్ ఎత్తుకుపోయారు. ఇక్కడ దొంగనా కొడుకులు కూడా ఏం టైమింగ్ అన్నాయి. నలుగురు ఫ్రెండ్స్ మధ్యన ఒక బకరా ఫ్రెండ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మనోళ్ళు ప్రతిదానికి ఆ బకరా ఫ్రెండ్ ను తెగ విసిగించేస్తూ ఉంటారు. ఆ బకరా ఫ్రెండే ఈ అప్ప పాపం ఎలా ఆడుకుంటున్నారో చూడండి. ఈ వీడియో మీకు నవ్వు తెప్పించింది అనుకుంటే ఎస్ అని, లేకుంటే నో అని కమెంట్ చేయండి. చివరిలో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పబ్లిక్ ప్లేస్ లో మనన్నయ్య రీల్స్ చూడండి. ఇలా చెప్పేసరికి ఇలా అందరూ చూసేస్తున్నారు. రొట్టె విరిగి నేతి
వీధిలో పడ్డట్టుగా బ్యాచులర్స్ అంతా కలిసి ఇలా వంట చేయడానికి తెగ కష్టపడుతున్నారు. ఒక బ్రదర్ ఏమో ఇలా ప్యాన్ పట్టుకొని తెగ బిజీగా ఉన్నాడు, ఇంకొక బ్రదర్ ఏమో ఇలా చికెన్ కడుగుతూ మరీ బిజీగా ఉన్నాడు. అంతలోనే ఇలా జరిగింది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి. ఎనుంబోతు మీద వాన కురిసినా, చెవిటిమాడి ముందు శంఖం ఊదినా, రీల్స్ చేయొద్దు అని మనోళ్ళకు చెప్పినా ఇవన్నీ ఒకటే విధంగా ఉంటాయనుకోండి. రోడ్డులోనే ఇలా రీల్స్ చేసేస్తున్నారు ఇక్కడ ది బాయ్స్. మరి మన బ్రదర్ అమ్మాయి ముందు స్టైల్ గా ఎక్కాలని ఇలా బిల్డప్ ఇచ్చేశాడు. అదేమో ఇలా జరిగింది. గుడికి వెళ్లే మగవాళ్ళ సంఖ్య, జిమ్కు వెళ్లే ఆడవాళ్ల సంఖ్య పెరుగుతుంది అనడం ఎంత నిజమో, బ్యాచులర్స్ రూమ్లలో ఫ్రిడ్జ్లు ఖాళీగా ఉండవు అన్నది కూడా అంతే నిజం. అన్నట్లు ఫ్రిడ్జ్ కూరగాయలతో నిండిపోవండి బాబోయ్, వీటితో నిండిపోతాయి. మరి అభాగ్యుడికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ, మనోడికి ఎముకలు ఎక్కువ. ఉన్న ఎముకలతో ఇలా గుడ్డును పగలగొడుతున్నాడు. రే వాట్ ఏ టాలెంట్, వాట్ ఏ టాలెంట్. అయినవాడు కాలు దువ్వితే కానివాడు వీధికొస్తాడు. మనోడు ఎవరికో తెలియకోకుండా ఇలా చెప్పులను తీశాడు. బాగానే ఉంది, అది కాస్త చివరిలో ఇలా బెడ్సి కొట్టేసింది. అంగట్లో అరువు ఉన్న మనన్న తల మీదేమో బరువు ఇంతంది. అదేమిటంటే అతి జాగ్రత్తతో ఇలా మనన్నయ్య హెల్మెట్ పెట్టుకొని డాన్స్ చేసేస్తున్నాడు. అది ఏమైనా గుడి లేకపోతున్నట్టుగా ఎప్ప ఎస్కలేటర్ పైకి చెప్పులను వదిలేసి ఇలా వెళ్ళాడు. ఇంకేముంది, ఇలా నమస్కరించుకున్నాడు. హోరున గాలి వీస్తుంటే గాలిలో దీపం పెట్టి, ఓరి దేవుడా నీ మహత్యం చూపించు అన్నట్లుగా ఫుల్గా మందు తాగి ముఖం మీద నీళ్లు కొట్టుకోగానే మత్తు ఎలా పోతుంది చెప్పండి. అందుకే ఇలా పడిండు. ఈ వీడియో మీకు నవ్వు తెప్పించింది అనుకుంటే ప్లీజ్ ముందుగా వెంటనే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.